జై శ్రీరామ్. ఈ కాల్ రికార్డ్ ఒకసారి వినండి. హలో ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే. నేను విజయవాడ ఏదో స్వప్నాకర్ గురించి వీడియో పెట్టారండి క్రైస్తవులు. విజయవాడ ఎవరో స్వప్న గారని ఎవరో వాళ్ళ నాన్నగారు చనిపోతే గొప్ప మాట మాట్లాడారు. సమస్యలు ప్రతి మతంలో ఉంటాయిగా. ఇప్పుడు క్రైస్తవుల గురించి వ్యక్తిగతం సామాజికం లేదు. సామాజికం లేదంటే మీరు సామాజిక ఏం చేస్తారండి మీరు? పేజీలో ఉంది హైందవ శక్తి పేజ్ అని, అందులో చూడండి. హైందవ శక్తి అంటే అది మతోన్మాదం అండి, మతానికి సంబంధించింది కదా. మతోన్మాదం మాట్లాడము. మీరు చేసేది చెప్పేది వినండి. మీరు చేసేది మత గొడవలండి. మాట్లాడాల్సిన పర్లేదు మీకు. మాట్లాడకుండా ఎలాగ సమస్యల గురించి మాట్లాడతానంటారు. మతోన్మాదం అని చెప్పి మీరు చేసేటప్పుడు మీతో నేను ఎందుకు మాట్లాడతానికి పెట్టేయండి ఫోన్. క్రైస్తవుల గురించి మేము మాట్లాడుకుంటాం. మీది మతోన్మాద మతము. నా రోజు దశ కూడా పోర్చని మతము. మీరు తిరుపతిలో చేసేదేంటి? సరే ఏంటి 100 రూపాయలు టికెట్, 100 రూపాయల టికెట్, 200 రూపాయలు కొనుక్కుంటాడు. నేను సంవత్సరం ఎందుకు పెట్టావా నువ్వు? విన్నారు కదా. ఈ కాల్ చేసిన వాడు ఒక క్రిస్టియన్. వీడి బాధ ఏంటంటే కొన్ని రోజుల క్రితము ఒక వీడియో చేశాం. దేని గురించి అంటే, ఒక క్యాథలిక్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన ఒక ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. తన తండ్రి వెళ్ళే చర్చ్ ఏదైతే ఉందో, అతను చనిపోయిన తర్వాత ఆ చర్చిలో అతన్ని పూడ్చేదానికి ఒప్పుకోలేదు అని. కారణం ఏంటంటే, అతను విజయవాడ పక్కన వేరే ఊర్లో ఉంటాడు, అక్కడ చర్చ్ అది. అయితే తనకు ఆరోగ్యం బాగోలేక కొన్నాళ్లు తన కూతురి ఇంటి దగ్గర ఉన్నాడు. మరి తన కూతురు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ చర్చికి వెళ్ళడం కుదరలేదు, దర్శన భాగం చెల్లించడానికి కుదరలేదు. అందుకని చనిపోయే ముందు కొన్ని రోజులు లేదా కొంతకాలం దశమ భాగం చెల్లించలేదని ఆ చర్చి వాళ్ళు వాడిని పూడ్చేదానికి ఒప్పుకోలేదు. ఎంత గొప్ప మతమయ్యా అని చెప్పి చేసినది మళ్ళీ ఈడేమంటాడు, మీ దేవాలయాల్లో టికెట్ వసూలు చేయట్లేదా అంటాడు. అరే సోది అదవా, దేవాలయాల్లో టికెట్ అనేది అసలు ప్రశ్నించలేదు అయినా. ఈ తోకలు ఎప్పుడైతే వచ్చి మన దేశాన్ని పాలించడం మొదలుపెట్టారో, ఈ గుడికి వెళ్లే ప్రతి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయమని వాళ్ళు మొదలుపెట్టారు ఈ అదోపనలన్నీ. అదేనా, అంతకుముందు గుడికి వెళ్తే ఎవరు కూడా టికెట్ తీసుకునేవాడు కాదు. పైగా గుడిలోనే ప్రసాదాలని అవన్నీ ఇంకా ఇచ్చేవాళ్ళు. గుడి అనేది ఇచ్చేదే కానీ తీసుకునేది కాదు. ఆ గుళ్ళన్నీ రాజుల పోషణలో ఉండేవి. అవన్నీ ఎవరికి తెలియదు కదా. వేములవారి దగ్గర సమాధి ఉంది గుళ్ళో, ఎవడది? ఆ గుడి దగ్గరకు వచ్చే భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఆ నిజంలో పెట్టిన ఒక కాపలాదారు. శ్రీశైలం నరకదారిలో ఒక సమాధి ఉంది, ఆ సంగతి కూడా చూడాలి. ఆ త్వరలో అదేవాడికి దానికి పూజ చేస్తున్నారు. అది కూడా శ్రీశైలం కారణానికి వెళ్ళే భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి పెట్టినారు. ప్రతి ఊర్లో ఒక తొరక కుటుంబం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేయాలి పని ఆ తొరక కుటుంబానికి? ప్రతి ఊళ్ళో ఏంటి పని అంటే పక్కన పన్నులు వసూలు చేయటము, ఇవన్నీ. కాబట్టి రజాక సినిమాలో ఎవరైనా విజయం చూసుకోండి, ప్రతి ఊళ్ళో ఒక తొరక కుటుంబం దేని పండుగ డబ్బులు వసూలు చేయడానికి. సరే ఆ తర్వాత ఇంగ్లీష్ చదువులు వచ్చారు. వాళ్ళు ఊళ్ళో నేరుగా టికెట్ పెట్టడం మొదలుపెట్టి దేవాదాయ శాఖ అనే దాన్ని కనిపెట్టి గుడి నుంచి వచ్చే డబ్బులన్నీ ఆలు తీసుకోవడం మొదలెట్టారు. ఆ దరిద్రంగా పోతా మన రాజకీయ నాయకులు నాటకట్టారు. అర్థమైందా? ఏ హిందువు కూడా టికెట్ కొని దేవుని దర్శనం చేసుకుందామని అనుకోడు.
కానీ తప్పని పరిస్థితి. నేనైతే టికెట్ కొంటాం మానేసాను, అయితే ఫ్రీగా అవుతాను లేక అనుకోవడం. ఎంతమంది కూడా అయినా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని వెళ్ళినాడు. ఓకే, నేను టికెట్ కొని వెళ్ళాలని అనుకోం, కానీ ఏం చేస్తున్నాడు? గుళ్ళన్నీ కూడా ఈ రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టుకొని దేవాదాయ శాఖ పేరుతో ఈ టికెట్ అంతా 500, 1000 చేయండి, 2000, 10,000 చేయండి. జనాలు సొమ్ము దోచుకుని తినడానికి అలవాటు పడ్డారు కదా. క్యాబినెట్ స్థాయి హోదా తిరుమల చేస్తాము చైర్మన్ అంటే. కానీ మీ చర్చలు మహిళలు వరకు గవర్నమెంట్ చేతుల్లో ఉండవు. పైగా మా దగ్గర నుంచి తీసుకునే 32% డబ్బుల్లోనే, గొల్ల డబ్బుల్లోనే మీరు పాస్టర్ల జీతాలని చెప్పి అడుగు దూకుతూ ఉంటారు. మీ చర్చలు, మీ మహిళలు మీ చేతుల్లోనే ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చే వాళ్ళని దశంభాగాలు పెడుతూ దోచుకు తింటము, హోదాలు తగ్గిస్తానని చెప్పి మాయ చేయటము, సత్య తర్వాత సమాధి చేయకుండా హింస పెట్టడం, ఇన్ని చేసి వస్తున్నారు. మీ చేతుల్లోనూ ఉన్నాయిగా చర్చలన్నీ. కానీ మా గుళ్ళు మా చేతుల్లో లేవు. రాజకీయ నాయకులు ఎవరో దాక్కున్నాడు, అవి విడిపించుకున్నామని మా ప్రయత్నం అంతా. హిందువుల గుళ్ళు, హిందువుల దేవాలయాలు, హిందువుల యజమానులుగానే ఉండాలి. మధ్యలో మీ రాజకీయ నాయకులకి ఏంటి? చర్చిలో మసీదులు మీరు ఏమన్నా ఆడుతున్నారా? అది మీద మీ ప్రతాపనాన్ని చూపిస్తున్నారా అని. కాబట్టి అర్థమవుతుంది కదా. ఈ ఎదవ వారి మతంలో ఉన్న గోపాన్ని సరి చేసుకోవాల్సింది పోయి మీ గుళ్ళో డబ్బులు తీసుకోవటం లేదా, టికెట్లు పెడతాం లేదా, తెలుసుకొని రావడం నయనల్లారా. గుళ్ళు హిందువుల చేతుల్లో లేవు. దేవాదాయ శాఖ పేరుతో ప్రభుత్వాల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు దాన్ని దేవాదాయ శాఖ అంటే ఆదాయం గురించి మాత్రమే ఆలోచించి ఎవరయ్యారు. ఆదాయం లేని గుళ్ళు అని చెప్పి అన్నింటినీ వదిలిపారేసి మీరే చూసుకోండి అని వదిలిపారేశారు. ఆస్తులు లేని గుళ్ళు, ఆదాయం లేని గుళ్ళు అన్ని వదిలేశారు. అన్ని పొరపడి ఆస్తులు, ఆదాయం ఉన్న గుళ్ళు ఎంతబడి లాక్కుంటున్నారు. గుడి కమిటీలో ఇద్దరు అనుకుంటే వాళ్ళు వెంటనే నాయుడు చూస్తూ వస్తారు దేవాదాయ శాఖ వాళ్ళు. ఇది మాది. చిలుకూరు విషయం తెలిసిందే కదా. చిలుకూరు గుడిని ఆక్రమించుకుందామని చూస్తే ఆయన పోరాడారు. చిలుకూరు ఆయన పంతులు గారు అందరికీ ఆధారంగా బదులుకోవచ్చు కదా. దేవాలయాలు మా చేతుల్లో లేవు, హిందువుల చేతుల్లో లేవు. కాబట్టి టికెట్ కొనాల్సిన శక్తులు మీ చేతుల్లో ఉన్నాయి. ఏం బిగుతున్నారా మీరు? చక్కని సభం దగ్గర కూడా ప్రశాంతంగా వసూలు చేసే మాత్రం మీరు. జయ శ్రీరామ్.